హాయ్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వీడియో చేయడానికి అని చెప్పేసి నేను ల్యాప్టాప్ నుంచి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఏమన్నా కొంచెం లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోగలరు. ఇవాళ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఒక నిరుద్యోగులకి తీపి కబురు చెప్పేటువంటి ఒక న్యూస్ ఈరోజు ఈ మన వెలుగు పేపర్లో పబ్లిష్ అయింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వబోతున్నాను. మనకి ఇక ముందు నుంచి మనం గతంలోనే చెప్పుకున్నాము, గ్రూప్ 3కి సంబంధించి తర్వాత గ్రూప్ 4కి సంబంధించి కూడా ఒకే ఎగ్జామ్ని పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎందుకంటే గ్రూప్ 3 సిలబస్ గ్రూప్ 4 సిలబస్ ఒకే రకంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్ ఉంటుందో గ్రూప్ 3 ఏంటంటే సెక్రటరేట్ లెవెల్లో పోస్టులు ఉంటున్నాయి, గ్రూప్ 4 వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో మిగతా చోట్ల పోస్టులు ఉంటున్నాయి. కాబట్టి దానికి సంబంధించి ఒకే ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయితే అయింది. దానికంటే ముఖ్యంగా దాంతోపాటుగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే దాదాపు 27,000 ఉద్యోగాల భర్తీకి రాష్ట్రంలో క్యాలెండర్ అనేది జాబ్ క్యాలెండర్ కొత్తగా అనేది వేయబోతున్నారు. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు అనేది జరుగుతుంది. ఇందులో పోలీస్ శాఖలో 14,000 ఉన్నాయి, ఇంజనీరింగ్ పోస్టులు అయితే 2,000 ఉన్నాయి. అలాగే గ్రూప్ 3 గ్రూప్ 4 కలిపి 1000 దాకా పోస్టులు ఉన్నాయి. ఇవి మరిన్ని పెరిగే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే జీపీఓలుగా చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి ఆ పోస్టులు 6,000 పోస్టుల దాకా ఖాళీ అయినాయి. కాబట్టి వాళ్ళందరూ ఇంతకుముందు గ్రూప్ 4 క్యాడర్ గ్రూప్ 3 క్యాడర్లో ఉన్నాడు కాబట్టి ఆ క్యాడర్లో ఉన్న ఉద్యోగాలను కూడా దీంట్లో భర్తీ చేసే అవకాశం ఉంది. అది ఇప్పుడే ఎమ్మటే తీసుకుంటారా తర్వాత తీసుకుంటారా అనేది తెలియదు, కానీ దాంట్లో మాత్రం 1000 కంటే ఎక్కువ పోస్టులు అయితేనే భర్తీ అయితే ఛాన్స్ అయితే ఉంది. మొత్తం భర్తీ చేయాల్సుకుంటే ఒక 7,000 పోస్టుల దాకా గ్రూప్ 3 గ్రూప్ 4లో కూడా పడే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మరో 7,000 జీపీఓ పోస్టులు భర్తీ చేసే అవకాశాలు, 7,000 దాకా కూడా భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ విఆర్ఓ విఆర్వి పోస్టుల వాళ్ళలో ఆల్రెడీ మాజీలని వాళ్ళలో కొంతమందిని 6,000 మంది దాకా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామ్ అనేది ఈ నెలలో కండక్ట్ చేస్తున్నారు. ఆ ఎగ్జామ్లో ప్రకారం వాళ్ళని తీసేసుకుంటారు. వాళ్ళు కాకుండా మిగిలిన పోస్టులు 10,495 ఉన్నాయి. కాబట్టి గ్రామాలు అన్ని రెవెన్యూ గ్రామాలకు కూడా గ్రామ పరిపాలనాధికారి ఉండాలి కాబట్టి కంపల్సరీగా ఈ జీపీఓ పోస్టులను దాదాపు 6 నుంచి 7,000 దాకా జీపీఓ పోస్టులు ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్తో రెడీ అవుతుంది మన గవర్నమెంట్. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీ మీద ఇప్పుడు ప్రభుత్వం అనేది ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు గ్రూప్ 3 గ్రూప్ 4 వేర్వేరుగా ఎగ్జామ్ అనేది ఉండేది. ఇక మీద ఈ రెండింటికి సిలబస్ కానీ క్వాలిఫికేషన్స్ కానీ ఒకే డిగ్రీగా మాత్రమే ఉంటుందో కేవలం ఈ పోస్టింగ్ విషయంలో మార్పు అనేది మాత్రమే ఉంది. గ్రూప్ 3 కింద మనం అనుకున్నట్టుగా ఈ హెచ్ఓడి కార్యాలయాల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యాలయాల్లో మాత్రమే గ్రూప్ 3 అభ్యర్థులు రిక్రూట్ అవుతారు. గ్రూప్ 4 కింద రిక్రూట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయాల్లో పోస్టింగ్ అవుతుంది అనమాట. అందుకనే ఈ రెండింటిని కలిపి ఒకటే పరీక్ష నిర్వహించి వాళ్ళకు వచ్చిన మార్కుల ఆధారంగా వాళ్ళని పైనుంచి మన హెచ్ఓడి కార్యాలయాల నుంచి స్టేట్ లెవెల్లో హెచ్ఓడి కార్యాలయం నుంచి జిల్లా లెవెల్లో వరకు భర్తీ అనేది చేస్తారు. ఈ రెండింటి కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టడానికి డిసైడ్ అయితే అయిపోయింది. ఇక మొత్తం 27,000 పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గవర్నమెంట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది అయిపోతుంది. దీనికి సంబంధించి వివిధ శాఖల నుంచి అనుమతులు కూడా కోరుతున్నారు. వాటికి ఒక్కొక్క దానికి అనుమతి నుంచి రాగానే ఫైనల్ అప్రూవల్ అనేది చేయబోతున్నారు. ఫైనల్ అప్రూవల్ అయ్యాక ఒక్కసారి జాబ్ క్యాలెండర్ ప్రచురించి మనకి నోటిఫికేషన్ వేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఆ ఉద్యోగాలు ఏమేమి ఎక్కడెక్కడ ఖాళీ ఉన్నాయనేది మార్చి వరకు ఖాళీ అయినటువంటి ఉద్యోగాలన్నీ ప్రభుత్వం తెప్పించుకుంది. ఇందులో గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు తక్కువగానే ఉన్నాయి. ఈ రెండింటిలో కలిపి మొత్తం 130 పోస్టులు మాత్రమే ఉన్నట్టు ప్రస్తుతం వరకు అయితే తెలుస్తోంది. కానీ ఆ మధ్యకాలంలో 700 దాకా పడే అవకాశం ఉందని కూడా అన్నారు. చూడాలి ఎట్లా ఉంటుంది అనేది. అయితే ఇటీవల గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భారీగా భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదని అంటున్నారు. ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ 1 కింద 563 పోస్టులు, గ్రూప్ 2 కింద 783 పోస్టులకి భర్తీ చేసింది. అంటే ఇంకా నేను భర్తీ ప్రక్రియలో ఉంది. కాబట్టి ఈ మధ్యకాలంలో రిటైర్మెంట్ అనేవి ఆ రెండింటిలో పెద్దగా లేవు అంటున్నారు. దీంతో ఖాళీలు కూడా ఎక్కువ ఏర్పడలేదని చెప్పి చెప్తున్నారు. ఇక గ్రూప్ 3 గ్రూప్ 4 మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా అయితే అంచనాకు వచ్చారు. దాని సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నేను ఇందాక కూడా చెప్పా కదా. దాని ప్రకారం అయితే గ్యారంటీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 3 గ్రూప్ 4 భర్తీ అనేది ఇంకా పూర్తి దశలో ఉంది. కాబట్టి ఇక భర్తీ కాని పోస్టులు కూడా ఎక్కువ సంఖ్యలోనే కనిపిస్తున్నాయి. అవి కూడా కలిపితే ఇంకా ఎక్కువ పోస్టులు వస్తాయని అంటున్నారు. అత్యధికంగా పోలీస్ శాఖలో 14,000 పోస్టులు ఉన్నట్టు ఇప్పుడు వరకు తేలింది. ఇందులో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. జెన్కో ట్రాన్స్కోతో పాటు తర్వాత వివిధ శాఖల్లో కలిపి మొత్తం దాదాపు 2,000 దాకా ఇంజనీర్ పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయి. అది కూడా పడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతర సర్వీసులతో కలిపితే మరొక 2,000
పోస్టులు అవి ఇవి కలిపి అన్నీ కలిపి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లెక్కకి ఇప్పటివరకు లెక్కలు అనేవి వచ్చిందనమాట. ఇవి కాకుండా కొత్తగా గ్రామ పాలనాధికారి జీపీఓ పోస్టులు దాదాపు 7,000 దాకా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిసైడ్ అయింది. జూన్ 2కే భర్తీ చేస్తాము, అన్ని గ్రామాలలో గ్రామ పాలనాధికారులను పెట్టేస్తామని చెప్పేసి నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి యొక్క స్టేట్మెంట్ కూడా వచ్చింది మంత్రి. దాన్ని ఎలా చేస్తారనే చూడాలి. అంతకుముందు కూడా అయినా జనవరికి అయిపోతుంది, డిసెంబర్కి అయిపోతుంది అని చెప్పాడు, కానీ అంత తొందరగా మన నోటిఫికేషన్ వేసి వాళ్ళని తీసుకొని ఇదంతా కొంచెం టైం ప్రక్రియ అయితే పట్టే అవకాశం ఉంది. గతంలో లాగా ఈ గ్రామ వీళ్ళని కార్యదర్శుల్ని భర్తీ చేశారు కదా, పంచాయతీ కార్యదర్శిని, అలాంటి ప్రొసీజర్లో భర్తీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అది పేపర్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు కొన్ని రోజుల్లో తెలియపోతుంది. సెకండ్ పేపర్ మాత్రం నాకు తెలిసి గ్రామీణాభివృద్ధి మీద ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మిగిలినవి డైరెక్ట్ అంటే ఇప్పటికే 5-6 వేలు భర్తీ అయినాయి కాబట్టి మిగిలిన డైరెక్ట్గా 7,000 దాకా పోస్టులు జీపీఓలు గ్రామ పాలన అధికారులు అయితే పడుతున్నాయి. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ అనేది చేయబోతున్నారు. జాబ్ క్యాలెండర్ ఈ ఏడాది ఏప్రిల్లోనే పోలీస్ పోస్టులకు నోటిఫికేషన్ అనేది రావాల్సింది. మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావాలి, జూలైలో గ్రూప్ 3 రావాలి, అంతకుముందు అక్టోబర్లోనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావాలి. ఇవన్నీ పెండింగ్లో పడ్డాయి కాబట్టి తర్వాత ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీస్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేశారు అప్పట్లో. ఇవన్నీ కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఆగిపోయినాయి కాబట్టి గురుకుల విద్యాలయాలు, గురుకుల ఉద్యోగులు, సింగరేణి కాలేజెస్, ఇంజనీరింగ్ పోస్ట్ నోటిఫికేషన్లు కూడా ఇవన్నీ మొత్తం నిలిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు వీటన్నిటికీ కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి కొత్తగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసి మరోసారి ఈ రీషెడ్యూల్ చేయడానికి గవర్నమెంట్ ప్లానింగ్ అనేది చేస్తుంది. రీషెడ్యూల్ అయితే మాత్రం రీషెడ్యూల్ అయ్యాక మనకి నోటిఫికేషన్లు ఒక్కొక్కటి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక నేను ముందు నుంచి చెప్తున్నాను, గ్రూప్ కి సంబంధించి కానీ దేనికి సంబంధించిన సరే జీపీఓకి సంబంధించి కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో మనం ఆల్రెడీ ఈ పోస్టులకి సంబంధించి ఈ సిరీస్లు అనేవి కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో మనకి జీపీఓ పోస్టులకు సంబంధించి సిరీస్ అయితే నడుస్తుంది, చాలామంది జాయిన్ అయ్యారు. అలాగే పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి, తర్వాత ఎస్ఐకి సంబంధించినటువంటి మొత్తం టెస్ట్ సిరీస్ కూడా నడుస్తుంది. దాన్ని ఇంకా మాడిఫై చేస్తున్నాము. ఇప్పుడు విడివిడిగా చాప్టర్ల వైజ్గా దాన్ని జీపీఓలో పోస్ట్ చేశాను. మిగతా వాటిల్లో కూడా నెక్స్ట్ వీక్ అల్లా కూడా మంచిగా దాన్ని పోస్టింగ్ అనేది చేస్తానంటే సపరేట్గా ఒక రాజ్యాంగం ఉందనుకోండి, రాజ్యాంగంలో జ్యుడిషియరీకి సంబంధించి ఒక బాక్స్ లాగా పెట్టేసేసి ఈ మధ్య అంటే నేను ఇంతకుముందు ఇచ్చా కానీ అది మళ్ళీ ఎందుకో విడివిడిగా మామూలుగా మొత్తం పాలిటీ అన్నీ ఒకే దిక్కున ఇవ్వాల్సి వచ్చింది. అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తానంటే కంపల్సరీగా జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థ న్యాయ వ్యవస్థకు సంబంధించి ఒక ఫోల్డర్ పెట్టి ఆ ఫోల్డర్లో ఆ క్వశ్చన్స్ ఆ టెస్టులు అనేవి ఇస్తాం అనమాట. టెస్టులు కానీ మెటీరియల్ కానీ అన్నీ దాంట్లోనే పోస్ట్ చేస్తాను అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు ఆ టెక్స్ట్ బుక్లో మీరు చదువుకొని దాంట్లో ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. నాకు కూడా ఇంకొక ఛాన్స్ ఏముంటుందంటే దీంట్లో ఏమన్నా తక్కువ వచ్చినాయి అనుకోకుండా ప్రయారిటీ ఉన్న దాంట్లో ఏదన్నా తక్కువ టెస్ట్ సిరీస్లే ఉన్నాయి, తక్కువ టెస్టులే ఉన్నాయి అని అనిపించింది అనుకోండి, మేము పెంచడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది మంచి ప్రొసీజరే. అబ్బాయి ఎవరు సలహా ఇచ్చారు, నాకు ఇంతకుముందు కూడా చేసా కానీ మళ్ళీ అది డైవర్ట్ అయింది. కాబట్టి అది కూడా మీకు వస్తుంది. ఇక గ్రూప్ 1 తర్వాత టీజీపీఎస్సీ గ్రూప్ 3కి 4కి సంబంధించి, గ్రూప్ 2కి సంబంధించి వీటన్నిటికి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్లు అనేవి ఉన్నాయి. ఇవి టెస్ట్ సిరీస్లు జూన్ 2 తర్వాత నుంచి మంచిగా ఇంకా అప్డేషన్స్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు ప్రస్తుతం వాటిని ఇంకా మాడిఫై చేసే పరిస్థితిలో ఉన్నాము. ఎవరైనా జాయిన్ అయితే ఇప్పుడే జాయిన్ అవ్వండి. గ్రూప్ 2 జూన్ 2 తర్వాత కొంచెం స్వల్పంగా పెంచే అవకాశాలు, ఒక 50-100 రూపాయలు అట్లా పెంచే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రస్తుతం తక్కువగా ఉంది కాబట్టి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి. ఈసారి పోస్టులు భర్తీ అయితే గ్యారంటీగా ఉంటుంది. 27,000 పోస్టుల భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ అయితే ఇస్తుంది. ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరందరూ కూడా ప్రిపరేషన్లో ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోయిన వారంలో కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్ ఇస్తా అని చెప్పిన ఒక వీడియో ఇచ్చాను, కానీ ఇక ముందు నుంచి అంటే డైలీ కాకుండా కొన్ని కరెంట్ అఫైర్స్ ఈ నెలలో వారీగా ఇస్తుంటా. నాకు ఏంటంటే ముందుగా వీడియోలు చేసి పెట్టడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అదే రోజు ఇవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు వారానికి సరిపడా నేను అట్లా ముందుగానే షెడ్యూల్ చేసి పెట్టేసి మొత్తం కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా చూస్తాను. ఈ మధ్యకాలంలో మన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎక్కువ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన భారత్ పాక్ యుద్ధానికి సంబంధించినటువంటి వాటిలలో యూజ్ చేసినటువంటి బ్రహ్మాస్త్రాలు కానీ, తర్వాత మరి బ్రహ్మోస్ కానీ, లేకపోతే S-400 వ్యవస్థ కానీ, రాబోయే S-500 వ్యవస్థ కానీ,
తర్వాత భార్గవాస్త్ర కానీ ఇలాంటివి, విక్రాంత్ కానీ ఇలాంటి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నీ మీరు ప్రిపేర్ అయ్యే వాటి అన్నిటితో కూడా ఎక్కువ శాతం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ నుంచి వీటిని కవర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిలో ఏవి పొల్లు పోకుండా నేను అన్నీ ఒక ఫోల్డర్లో పాత పేపర్లన్నీ కట్ చేసి ఉంచాను. వాటిలోంచి క్వశ్చనర్ తయారు చేసేసి మీకు వీడియోల రూపంలో ఇస్తా. తర్వాత టెస్ట్ సిరీస్లో కూడా కంపల్సరీగా ఇవ్వడానికి అనేది ఛాన్సెస్ ఎక్కువగా నేను ట్రై చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ ఫ్రెండ్స్కి తర్వాత అందరికీ షేర్ చేయండి. దీన్ని లైక్ చేయడం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. థ్యాంక్ యూ.